హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఉంది కదా, అది మీరు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. ఎందుకు చెప్పానా అన్నది మీకు కంప్లీట్ అయిన తర్వాతనే తెలుస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, నా పేరు మహాలక్ష్మి. వి ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఫ్యాషనేట్ ఉమెన్స్ టు జాబ్లెస్ పీపుల్స్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. యూట్యూబ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ అంటే అసలు ఏంటి? చాలా మందికి అవేర్నెస్ లేదు, బట్ యూజెస్ మాత్రం చాలా మంది చాలా బాగా చేసుకుంటున్నారు. యూజ్ ఎలా చేసుకుంటున్నారంటే, వాళ్ళకి ఏది కావాలన్నా సర్చ్ యూట్యూబ్లో చేస్తున్నారు, కానీ గూగుల్లో చేస్తున్నారు. గూగుల్లో సర్చ్ చేసినా, యూట్యూబ్లో సర్చ్ చేసినా యూట్యూబ్కే వెళ్తుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే అందరికీ క్లియర్ ఉంది. అయితే ఒక యూట్యూబ్ క్రియేట్ చేసి దాని త్రూ నుంచి ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు, సో ఇలాంటివి చాలా మందికి తెలియవు. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ టాపిక్ విన్నాక కంప్లీట్ అయ్యాక మీరు ఎంబడే ఫిక్స్ అవుతారు. ఎవరు ఫిక్స్ అవుతారు? అందరు ఫిక్స్ కారు. ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఫిక్స్ అవుతారు. సో ఎందుకంటే ఏదైనా ఒక వర్క్ చేస్తేనే మనకు మనీ అనేది వస్తుంది, ఆ వర్క్ చేసినంతసేపే. బట్ వన్ వర్క్ చేసి మనకు అది ఎక్కడికి మనం ఉన్నా లేకపోయినా కూడా ఒక అసెట్, ఒక రాయల్టీ ఇన్కమ్ అంటాం కదా, సో అలాంటి ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ కూడా అని చెప్పొచ్చు. కొన్ని ఉన్నాయి అలాంటి బిజినెసెస్. సో యూట్యూబ్ కూడా ఒక అలాంటిది అనమాట. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా చేస్తారు? నాకు రెంట్లు రావాలి మంత్లీ ఒక 1 lakh రెంట్ రావాలి అన్నా, 50,000 రెంట్ రావాలి అన్నా మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత టైం ఆ ఇన్వెస్ట్ చేసే మనీని మనం ఎర్న్ చేయాలి? మినిమం 1 కోటి రూపాయలు లేదా 2 కోట్లు ఈ అమౌంట్ పెడితేనే మనకు 50 నుంచి 1 lakh రూపీస్ మంత్లీ వస్తుంది. సో ఆ 1 CR 2 CR సంపాదించడానికి మనం ఎన్నేళ్ళు కష్టపడాలి, ఎంతలా కష్టపడాలి? సో అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క మనిషికి ఒక స్కిల్ అనేది ఉంటుంది. సో ఆ స్కిల్లో ఆ నాలెడ్జ్ ఏదైతే మనకు ఉంటుందో, లేదా తెలియని విషయాలు తెలుసుకొని కూడా మనం జనానికి సర్వ్ చేస్తాం కదా, అది యూట్యూబ్ ద్వారా అనమాట. అండ్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయ్యాక స్టార్టింగ్లో అయితే నార్మల్గా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మామూలుగా మనం ఎలాగో మొబైల్ వాడతాం. సో అలా మొబైల్ వాడే దాంట్లోనే జస్ట్ ఏదైతే మన క్యాజువల్గా డైలీ యూజెస్ ఉంటాయో వాటి గురించి కానీ, లేదా చాలా మందికి చాలా తెలియని విషయాలు కూడా ఉంటాయి. ఎంత తెలిసినా తెలియంది, అంతులేంది, అంతం లేనిది. సో అలాంటి విషయాలు మీకు తెలిసినవి ఏవైనా ఉన్నా మీరు డైలీ అప్డేట్ చేస్తున్నట్లయితే యూట్యూబ్లో సటన్ మీకు ఒక 4,000 వాచ్ అవర్స్, 1,000 సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు మనీ అనేది వస్తుంది. ఇంకా వ్యూవర్స్ పెరిగే కొద్దీ, సబ్స్క్రైబర్ పెరిగే కొద్దీ మీకు మనీ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఒక వీడియో 1 టైమే చేస్తారు, అది ఎప్పటి వరకు ఎలా రీచ్ అవుతూనే ఉంటుంది, అమౌంట్ వస్తూనే ఉంటుంది. సో యూట్యూబ్ ద్వారా ఇంకొక బిజినెస్ వస్తుంది, అండ్ ఇలా కూడా వస్తుంది అనమాట. యూట్యూబ్ ద్వారా ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ఉన్నాను, నా బిజినెస్ నేను ప్రమోట్ చేశాను అనుకోండి, ఎవరికైనా వాళ్ళకి నీడ్ ఉందనుకోండి, నా దగ్గర కొనుక్కుంటారు. అలా కాదు, నేను చెప్పే టాపిక్ ఉంది, వాళ్ళకు ఉపయోగపడింది, యూట్యూబ్ నుంచి నాకు వస్తుంది. యూట్యూబ్ ద్వారా వేరు, యూట్యూబ్ నుంచి వేరు, 2 రకాలుగా అనేది మనకు బిజినెస్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్, కష్టపడేది ఏముండదు. జస్ట్ మనం డైలీ లైఫ్లో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు టైం కేటాయించి ఒక వీడియో తీసి కనుక మనం రెగ్యులర్గా పోస్ట్ చేసినట్లయితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత ఈ అసెట్స్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా చూసినా కూడా అమౌంట్స్ వస్తూనే ఉంటాయి. నేను 5 years చేసిన వీడియో ఉందనుకోండి ప్రజెంట్, అది ఎంతమంది చూసినా కానీ ఇప్పటికీ దాని అమౌంట్ వస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ 30 years అయినా కూడా దాని అట్లనే ఇన్కమ్ వస్తుంది. సో చూసారు కదండి, ఇలా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ నుంచి చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బట్ సమ్ టైం టేకింగ్ ఉంటుంది. ఓపికతోటి, పేషెన్సీ తోటి వీడియోస్ చేసినట్లయితే 2 విధాలుగా బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, మాకు అంత నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు, చాలా మందికి తెలియదండి. ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్లో తెలియదు, బట్ తెలుసుకొని చేశాను. సో ఇలా ఎవరైనా చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తెలుగులో క్లారిటీగా చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి, మీ బిజినెసెస్ మీ దాంట్లోనే ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే, నెక్స్ట్ నేను ఏమేమి చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీరు కామెంట్లో చెప్తే నేను దానికి తగ్గ వీడియోస్ కూడా చేస్తాను. అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలి, ఒకవేళ మీకు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం వచ్చా రావా, సో ఇంకా వీడియో తీసే పొజిషన్ ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో చెప్పొచ్చు. దానికి తగ్గ వీడియోస్ అనేది నేను మ్యాక్సిమం నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తాను. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.